Hi, hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, good morning. Today we are at a new nursery where there are so many different varieties of fruits and different flowers and crotons and all that. ఇది మనకు దగ్గరలోనే హైదరాబాద్లో చాలా రీచబుల్ పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ ఇవాళ మేము చూడడానికి వస్తే ఇంకా కొత్త మొక్కలు కూడా చాలా వచ్చున్నాయి. సో వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు దిస్ న్యూ గార్డెన్, న్యూ నర్సరీ. ఇక్కడ అన్ని varieties and also at a good reasonable price. So you can see some of the variety fruits like black guava and madiphalam, and like this there are so many other things. So we are so excited to introduce this nursery. Keep watching this, the Green Channel. Arun here. The Green Channel is to share you some interesting tips, yummy recipes, and to share you the joy of gardening. If you are here for the first time, please subscribe the channel and click on the bell icon for all the notifications so that you don't miss any new videos. Okay, without much late, let's get into the garden. Starting low, you can see the walnut and nashpatri ante pears fruit. ఇవి పెద్ద మొక్కలు. అండ్ దాని పక్కన అట్లాగే పెద్ద ఉసిరి, దీన్ని మనం టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఈ పెద్ద మొక్కల పక్కన సో యూ కెన్ సీ మిర్చి, లెమన్ గ్రాస్, పెన్సిల్ దొండ, ఇంకా రకరకాల మందారం చెట్లు, ఇంకా పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఈ నర్సరీ పేరు టెర్రా ఆర్గానిక్స్. ఇది ఈసీఎల్ దగ్గరలో ఉంది. And I'm sure you'll be thrilled to see a lot of fruit varieties that you can use in ground and terrace. So watch this video fully. I will take you through so many varieties of fruit plants that you haven't seen in other nurseries. Leave a comment on what you felt interesting. ఇక్కడ మీరు చూస్తే బనానాలో ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. రెడ్ కలర్ చక్రకేళి బనానా అండ్ దాని పక్కన కర్పూర అరటి, ఇలా 2-3 చాలా హెల్తీగా ఉన్న అరటి చెట్లు ఉన్నాయి. దాని తర్వాత కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ లైక్ విరజాజి, మిరప మందార, అట్లాగే వైట్ సంపంగి, ఇలా రకరకాల రోజ్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఇక్కడ సెంటర్లో యూ కెన్ సీ ప్లాంట్ విచ్ ఇస్ విత్ పింక్, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ ఫ్లవర్స్ విచ్ ఇస్ కాల్డ్ లెగస్తోమియా. దిస్ లుక్స్ లైక్ అ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చాలా బాగుంది. Here you can see a nice framing and also a green cloth which is set up to give a good shade to the plants, and they get the light but they also get the shade at the same time. Here in the starting we can see an ornamental pomegranate, అంటే ఇది ఆర్నమెంటల్ దానిమ్మ. దీన్ని మనం ఇండోర్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ దిస్ క్యాన్ బి యూస్డ్ ఆన్ అవర్ టేబుల్ టాప్ యాజ్ వెల్. అండ్ ఫర్ దట్ వేట్ యూ హ్యావ్ లిచీ ప్లాంట్, అండ్ దెన్ దాని పక్కన సింధూరం ప్లాంట్ ఉంది. ఈ సింధూరం జనరలీ వీటికి వచ్చేటువంటి కాయలతో సింధూరం తయారు చేస్తారు. అండ్ దెన్ ఫర్దర్ ఆన్ వీ హ్యావ్ ఎన్ఎంకే సీతాఫలం. ఇది కొంచెం పెద్ద సైజు ఉంటుంది. ఇది గ్రౌండ్లో పెట్టుకోవాల్సింది, నాట్ ఫర్ టెర్రస్. Now what we see here is లలిత్ జామ. సో దీంట్లో లోపల రెడ్ కలర్గా ఉంటుంది, అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ సూటబుల్ ఫర్ టెర్రస్ గార్డెన్. అండ్ ఫర్దర్ టువర్డ్ యూ కెన్ సీ మునగ చెట్లు. సో దిస్ ఆల్సో యూ కెన్ పుట్ ఇట్ ఆన్ టెర్రస్ బట్ విత్ స్లైట్లీ బిగర్ కంటైనర్స్. అండ్ దెన్ పెద్ద ఉసిరి,
పెద్ద ఉసిరిని కూడా మీరు టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవచ్చు విత్ బిగ్ కంటైనర్స్. And next to them you can see a pineapple, and of course those are small ones, so you can put it on terrace garden. తర్వాత మీకు జాక్ ఫ్రూట్, దీన్ని పనసకాయ అంటాం మనం, సో అది ఉంది. అండ్ దాని తర్వాత మల్బరీ ప్లాంట్, దిస్ ఆల్సో విత్ అ బిగ్గర్ కంటైనర్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ టెర్రస్ గార్డెన్. ఇది పునాస మామిడి. దీని నుంచి వచ్చే కాయలు చాలా పుల్లగా ఉంటాయి, వీటిని చట్నీస్కి వాడుకోవచ్చు. దాని తర్వాత మనకి ఉన్నది బత్తాయి చెట్టు. సో ఇది టెర్రస్ గార్డెన్కి సూటబుల్ చెట్టు అనమాట. ఇవి వైట్ చక్రకేళి, ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ అరటి మొక్కలు కూడా. దాని పక్కన మీరు డ్రాగన్ ఫ్రూట్ చూడొచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ లోపలంతా పింక్గా ఉండేటువంటి డ్రాగన్ ఫ్రూట్. దాని తర్వాత యూ హ్యావ్ థాయ్ లెమన్. ఇది కొంచెం ఎక్కువగా కాస్తాయి, సో ఐ థింక్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ టెర్రస్ గార్డెన్. నెక్స్ట్ టు దాట్ వీ హ్యావ్ బ్లూబెర్రీ కూడా టెర్రస్ గార్డెన్కి అనుకూలమైనటువంటి ప్లాంట్. బట్ ప్లమ్ ఉంది నెక్స్ట్. సో దిస్ ప్లమ్ ఈజ్ నాట్ అ టెర్రస్ గార్డెన్ ప్లాంట్, దిస్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ది సాయిల్. ఈ ప్లమ్ పక్కన యూ కెన్ సీ అ బ్లాక్ గ్రేప్స్ విత్ సీడ్స్. అండ్ దెన్ దీనికి కొంచెం స్ట్రాంగ్ పందిరి అది వేసుకోవాలి టెర్రస్ మీద పెట్టేటట్టయితే. అండ్ దెన్ వీ హ్యావ్ సీమచింత ప్లాంట్. ఇది మనం చిన్నప్పుడు ఊళ్ళల్లో జనరల్గా దొరుకుతాయి ఇవి. ఇది ఇప్పుడు బయట నర్సరీలో ఎక్కువగా దొరకదు. ఐ థింక్ దిస్ ఈజ్ అ స్పెషల్ ప్లాంట్ హియర్. ఇక్కడ మీకు కనిపించే మామిడి కూడా పునాస మామిడి. అండ్ దాని పక్కన యూ కెన్ సీ ది స్టార్ ఫ్రూట్. సో దీస్ ఆర్ ది స్మాల్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ స్టార్ ఫ్రూట్. అండ్ ఫర్దర్ డౌన్ వీ హ్యావ్ బిగ్గర్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ స్టార్ ఫ్రూట్. హియర్ ఇన్ దిస్ లేన్ వీ కెన్ సీ థాయ్ జామా. సో ఇది కూడా లోపల పింక్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టు ఇట్ యూ కెన్ సీ అ స్ట్రాబెర్రీ జామా. సో ఇక్కడ జామాలోనే డిఫరెంట్ వెరైటీస్. ఈ బోత్ ఆర్ టెర్రస్ గార్డెన్ ప్లాంట్స్. And then we can see a pista plant here, and next to that we can see a hybrid lemon. ఇది కాయలు చాలా ఎక్కువగా కాస్తుంది, కొంచెం చెట్టు చిన్నగా ఉన్నా కూడా ఎక్కువ కాయలు వస్తాయి. అండ్ దెన్ దిస్ ఈస్ డెఫినెట్లీ a terrace garden plant. Now we have a fig plant. ఈ ఫిగ్ కాయలు అంటారు. ఈ ఫిగ్ని మనం అంజీర్ అని కూడా అంటాము. ఇది మనకి డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతుంది. అండ్ దిస్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ ఫ్రూట్. And if you walk further we can see a rubber plants here, and these rubber plants are can be put in as an indoor or outdoor as well. And indoor you can maintain it a small size, and if you put in outdoor that can become a bigger size as well. ఇక్కడ మీరు చూసేటువంటి ఈ మ్యాంగో వెరైటీ పండరీ మ్యాంగో. అండ్ దిస్ స్టార్ట్స్ విత్ సోర్ మ్యాంగో. అది మనం స్టార్టింగ్లో పుల్లటివి వస్తాయి, అది కొంచెం పండిన తర్వాత దట్ విల్ బికమ్ అ స్వీట్ మ్యాంగో. సో ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, తర్వాత పండినప్పుడు స్వీట్గా ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ పక్కన ఫాల్సా ఫ్రూట్ అని ఉంటుంది. దిస్ గివ్స్ ఫ్రూట్స్ లైక్ చెరీ ఫ్రూట్ ఇన్ అ స్మాల్ సైజ్. సో దట్స్ ఫాల్సా. And then post that you can see a sweet lemon. This is mainly for the terrace garden, grafted. ఇది సైజ్ చిన్నగా ఉంటుంది, it will give you more crop. So this is sweet lemon especially for the terrace gardens. And ఇంకొంచెం ముందుకెళ్తే మీకు there you can see a bay leaf. దీన్ని మనం బిర్యానీ ఆకుంటాం, ఇది డైరెక్ట్గా మనం బిర్యానీస్లో వాడుకోవడానికి. And this is also definitely suitable for the terrace garden.
అదే లైన్లో చివరిగా యూ కెన్ ఆల్సో సీ రామాఫలం అండ్ లక్ష్మణ ఫలం. సో ఈ రెండు కూడా ఉన్నాయి, అండ్ దే ఆర్ నాట్ ఫర్ టెర్రస్ గార్డెన్, దే ఆర్ ఆన్ ద గ్రౌండ్. ఇక్కడ మీరు చూసేటువంటి ఈ జామ వెరైటీ పేరు 1 kg జామ. And then further on if you move you can see సపోటా, దీన్ని పాల సపోటా అంటారు. ఇది కూడా టెర్రస్ గార్డెన్కి సూటబుల్ మొక్క. ఎర్లియర్ జామ కానీ ఇది కానీ బోత్ ఆర్ టెర్రస్ గార్డెన్ ప్లాంట్స్. అండ్ మూవింగ్ ఫర్దర్ యూ కెన్ సీ ఆల్ స్పైస్ ప్లాంట్. ఈ ఆల్ స్పైస్ ప్లాంట్ అనేది మీకు ఆకు మీరు చూస్తే మన మసాలా దినుసుల్లో వాడేటువంటి అన్నిటి వాసన యూ కెన్ క్లియర్లీ స్మెల్ దాట్. దీన్ని మనం వంటల్లో డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. దాని పక్కన యూ కెన్ సీ హైబ్రిడ్ స్మాల్ లెమన్. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ టెర్రస్ గార్డెన్ అండ్ దిస్ డెఫినెట్లీ గివ్స్ మోర్ క్రాప్. అండ్ చాలా చిన్న సైజులో ఉంటాయి, బట్ స్టిల్ you will get a high volume of crop. And then next to that you can also see avocado. The avocado plant, ఇది కూడా మంచి nutritious fruit. This is also there. The avocado, this is not for the terrace garden, this is for the ground. మేము ఇక్కడ ఈ నర్సరీ ఓనర్ నర్హరి గారిని కలవడం జరిగింది. అండ్ హీ ఈజ్ సో బిజీ అండ్ హీఈస్ యాక్చువల్లీ గెటింగ్ ది స్టాక్, అండ్ విదిన్ 2 days స్టాక్ అంతా వెళ్ళిపోతుంది. సో చాలా ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయి మొక్కలు. మీరు ఎవరన్నా దూరం నుంచి వచ్చేటప్పుడు ఒకసారి ఫోన్ చేసి వెళ్తే యూ కెన్ చెక్ ది అవైలబిలిటీ అండ్ ద న్యూ స్టాక్. డిస్క్రిప్షన్లో ఆయన ఫోన్ నెంబరు తర్వాత లొకేషన్ కూడా షేర్ చేస్తాము. ఇక్కడ మీరు థాయ్ మ్యాంగో చూడొచ్చు. థాయ్ మ్యాంగో, దిస్ ఈజ్ అన్ ఆల్ సీజన్ ఫ్రూట్. అట్ ద సేమ్ టైం టెర్రస్ గార్డెన్కి పనికి వస్తుంది. అండ్ కాయ కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ ఇట్ విల్ గివ్ యూ ఫ్రూట్ అక్రాస్ ది సీజన్స్. దాని పక్కన మీకు వాక్కాయ ఉంది, అండ్ ఫాలోడ్ బై బ్లాక్ గోవా. ఇది మీకు చెట్టు కూడా చూడటానికి బ్లాక్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాయ కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది పైన, కానీ మంచి టేస్టీ జామ్ అనమాట ఇది. Now here we can see some rare plants. ఇది మాది ఫలం. సో ఇది మాది ఫలం కూడా ఎక్కువ నర్సరీస్లో దొరకదు. దిస్ వన్ ఆఫ్ ద రేర్ ప్లాంట్స్ యూ కెన్ గెట్ ఇన్ దిస్ నర్సరీ. ఇది నిమ్మ ఫ్యామిలీ, అండ్ మొక్కలు చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. అండ్ దెన్ మూవింగ్ ఆన్ యూ హ్యావ్ హింగ్. సో ఇది మనం ఇంగువ చేస్తాం కదా, సో అవి ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్సో ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ ది అదర్ నర్సరీస్. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. ఈ ఇంగువ చెట్టు నుంచి ఇంగువ ఎలా వస్తుంది అంటే, వీటికి కాండం దగ్గర కొంచెం లైట్గా కట్ చేస్తే జిగురులాగా వస్తుంది. సో అది మనకి తుమ్మ బంక వస్తుంది, మీకు ఐడియా ఉంటే. సో అలా వచ్చిన దాన్ని తీసుకొని ప్రాసెస్ చేస్తే మనకి బయట హింగ్ దొరుకుతుంది. లేదంటే దాన్ని మనం ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసుకొని కూడా మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఆ హింగ్ పక్కన సో యూ కెన్ ఆల్సో సీ ఇలాచీ ప్లాంట్స్ హియర్. హియర్ యూ కెన్ సీ ఎ కంప్లీట్లీ న్యూ వెరైటీ ప్లాంట్. నేను అంతకుముందు ఎక్కడ చూడలేదు. సో దిస్ ఇస్ కాల్డ్ మల్టీ విటమిన్ ప్లాంట్. అండ్ ఇది మీకు చూడటానికి కరేపాకు లాగా ఉంటుంది. అండ్ దిస్ కెన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ ఇన్ ఆల్ ది రెసిపీస్. మనం కరేపాకు ఎలా వేస్తామో ఇది కూడా అలాగ వేయచ్చు. అండ్ దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ న్యూట్రిషియస్ వాల్యూస్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మల్టీ విటమిన్ ప్లాంట్. ఇక్కడ మీరు గోవర్ధనం అని ఒక పూల చెట్టు, ఇది ఆల్మోస్ట్ బొండు మల్లి అంటారు, అలాంటి పువ్వు పూస్తుంది అండ్ మంచి స్మెల్ ఉంటుంది. దాని పక్కన మీకు యాపిల్ బేర్ ఫ్రూట్ ఉంది, అంటే ఇది మన తెలుగులో గంగరేకాయ అంటాం.
దెన్ వీ హ్యావ్ ఫర్దర్ ఆన్ వైట్ నేరేడ్ ఒకటి ఉంది. దాని తర్వాత స్టార్ ఫ్రూట్ది ఇందాక మొదట్లో మనం చూసినటువంటి చిన్న మొక్క, ఇక్కడ ఉన్నది పెద్ద మొక్క. సో దిస్ ఇస్ స్టార్ ఫ్రూట్ అండ్ వైట్ నేరేడ్. Here you can see some spice plants. To start with, clove undi. Clove ante lavangam idi undi. Dan tarvata cinnamon undi. So this is definitely a ground plant which will grow up to almost 40 feet. And then you have pepper. Idi creeper. Generally pedda pedda trees ki దీన్ని creeper లాగా పాకిస్తారు అన్నమాట. ఇక్కడ మీరు వెలగ చెట్టు కూడా చూడొచ్చు. ఇది మనకి వినాయకుడికి ఇష్టమైనటువంటి వెలగ పండు. సో దీన్ని మీరు టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు. అది వెలక్కాయ చెట్టు. Here you can see another variety of fruit plant, milk fruit antaru dinni, and this is also called a star apple. ఇక్కడ మీరు ఎర్ర చందనం, తెల్ల చందనం ఆ మొక్కలు కూడా చూడొచ్చు. అవి కూడా ఉన్నాయి. Hope you all enjoyed the video. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. See you soon in the next video. Bye.